వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిత్ సేన్. కావలికి ఎవరు వచ్చినా కూడా ఐకాన్ సెంటర్ సెల్ఫీ పాయింట్ అంటే ఐ లవ్ కావలి అనేటువంటి ఒక బోర్డు పెట్టినారు. అలాగే ఇక్కడ 100 అడుగుల జాతీయ పతాకాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్కు వచ్చి ఒక ఫోటో తీసుకొని వెళ్లాల్సిందే. అది రాజకీయ నాయకులైనా, స్థానికులైనా, బయట నుంచి పర్యాటకులు వచ్చినా కూడా, ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఐ లవ్ కావలి దగ్గర ఫోటో తీసుకొని వెళ్లే విధంగా సొంత నిధులతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. సో ఇటువైపు తీసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేల అందరి ఫొటోసు, కావలికి పేరు తెచ్చిన రాజనాల గారు, అలాగే పక్కన దొడ్ల రామచంద్రారెడ్డి గారు, కావలికి విశ్వోదయ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, వారి ఫొటోస్ ఉంటాయి. ఇటు తీసుకుంటే మనకు స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, అలాగే నెల్లూరుకు సంబంధించి మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడు, అలాగే వెంకయ్య నాయుడు గారు, వీరి ఫొటోస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి, మనకు తెలియని విశేషాలు ఏమైనా ఉంటే అవి తెలుసుకునేందుకు మనతో పాటు ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ ఐకాన్ ఐ లవ్ కావలి దీనికి సంబంధించి అసలు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఏంటి? ముందుగా సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ ప్రదేశంలో గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి లోకేష్ గారు ప్రతి ఇంటికి కూడా మంచినీరు సరఫరా ఇవ్వాలని, ప్రజలందరికీ కూడా ఉచితంగానే మరి కుళాయిల ద్వారా ఇవ్వాలని చెప్పిన మంచి లక్ష్యంతో సుమారు 60 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఇక్కడ స్తూపం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని బద్దలుగా ఆ స్తూపాన్ని పగలగొట్టి విచ్ఛిన్నం చేయడం జరిగింది. తరువాత వచ్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఏదైతే వాళ్ళు ఇక్కడ శిలా పథకాన్ని పగలగొట్టారో, స్తూపాన్ని పగలగొట్టారో, ఆ పగలగొట్టిన దగ్గరే నేను ఒక స్తూపాన్ని నిలబెట్టాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఎగరవేసి, అంతేకాకుండా ఈ ఏదైతే మన కావలి నియోజకవర్గానికి ఎక్కువగా సేవలు అందించినటువంటి ఒక రాజకీయ ప్రస్థానం కావచ్చు, లేకపోతే ఏదైనా సంస్థల ద్వారా కావచ్చు, లేకపోతే సినీ నటులుగా కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ చిత్రపట రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఇంక్లూడ్ చేసేసి అక్కడ అందరినీ కూడా వాళ్ళ యొక్క చిత్రపటాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనం ఇక్కడ సెల్యూట్ మనం అని కొడుతున్నామో 100 అడుగుల ఎత్తులో ఈ యొక్క సెల్ఫీ పాయింట్కి ఏదైతే మన ఆ జాతీయ పతాకాన్ని ఎవరైతే రచించారో, జాతీయ పతాకాల సృష్టికర్త ఎవరు, మన భారతదేశానికి ఈ యొక్క స్వాతంత్రం తీసుకుని వచ్చిన దానికి ఏదైతే సేవలు చేశారో వాళ్ళందరినీ కూడా ఒకసారి రేపటి భావి తరం వారికి జాతీయ భావాలని పెంపొందించే విధంగా మళ్ళీ వాళ్ళు గుర్తుకు తెచ్చుకొని ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వీళ్ళందరి యొక్క రుణం ఉంది, వీళ్ళందరి యొక్క సేవ ఉంది అని చెప్పి ఒకసారి గుర్తుకు తెచ్చుకునే విధంగా వాళ్ళందరినీ ఇక్కడ రేపు భావితరాల వారికి కానీ ఇప్పుడున్న ప్రజలకు కానీ ఒక గుర్తు తెచ్చే విధంగా ఆయన చేయటం అనేది నిజంగా మా అందరికీ కూడా, మేము ఇటువంటి శాసనసభ్యులు వస్తారని చెప్పి మేము ఊరు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. అంతేకాకుండా ఎవరు వచ్చినా కూడా మనం భారతదేశాన్ని ప్రేమించాలి, ఐ లవ్ ఇండియా అనే ప్రస్తావనలో ఐ లవ్ కావలి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, అధికారులైనా ఎవరైనా, నేను భారతదేశాన్ని ప్రేమించాలి, అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గంలో కావలి మంచినీరు తాగి ఇక్కడ తిండి తింటున్నాను కాబట్టి ఈ యొక్క నియోజకవర్గానికి, ఈ యొక్క ప్రజలకి సేవ చేసి ఈ యొక్క ప్రాంతాన్ని ప్రేమించాలి అనే ఒక మంచి లక్ష్యంతో ఏ అధికారి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఒక సెల్ఫీ తీసుకొని ఈ యొక్క సెల్ఫీ పాయింట్గా ఐ లవ్ కావలి అనే విధంగా ఈ ప్రస్తావించి మొన్న గత 3 రోజుల క్రితం కూడా మన జిల్లా ఎస్పీ గారు కానీ, అదేవిధంగా
అదేవిధంగా ఐజీ గారు వచ్చినప్పుడు ఇక్కడ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి ఆ తనిఖీలో సందర్భంగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా సెల్ఫీ తీసుకొని పోవడం కూడా నిజంగా మా అందరికీ కూడా ఒక గర్వకారణంగా దీన్ని మేము భావించుకుంటా ఉన్నాం మేము. సో మనం చూసినట్లయితే స్టార్టింగ్ పింగళి వెంకయ్య గారు ఎవరైతే జాతీయ పతాక రూపశిల్పి ఉన్నారో వారి ఫోటో నుంచి ఇటు లాస్ట్ మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఫోటో వరకు, ఇటు తీసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో నుంచి అటు లాస్ట్ రాజనాల గారు కావలికి పేరు తెచ్చినటువంటి సినీ నటుడు రాజనాల గారి ఫోటో వరకు మొత్తంగా కూడా ఒక సెల్ఫీ పాయింట్గా ఏర్పాటు చేశారు. ఎవరు కావలికి వచ్చినా కూడా మేము కావలికి వచ్చాము అనేది తెలియడానికి ఇక్కడికి వచ్చి ఒక సెల్ఫీ తీసుకోవడం అనేది ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.